ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నీ కుమారుడును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్న మీ అనాది సంకల్పాన్ని బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కుమారుడి యొక్క ప్రశస్తమైనటువంటి రక్తము ద్వారా మమ్మల్ని కడిగి ఉచితముగా మమ్మల్ని నీతిమంతులుగా చేసినందుకు నీకు స్తుతులు, స్తోత్రాలు. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మమ్మల్ని బ్రతికించినందుకు నీకు వందనాలు తండ్రి. నీ యొక్క రాజ్య నివాసులుగా, నీ సొత్తు అయినటువంటి ప్రజలుగా, రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నందుకు నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీతో కూడా యుగయుగములు మేము నివసించటానికి ఒక స్థిరమైనటువంటి నివాసాన్ని, పరలోక సంబంధమైనటువంటి పట్టణమును మా కొరకు సిద్ధపరుస్తున్నందుకు నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచినటువంటి 10 మాసములు కూడా నీ కృపలో భద్రపరిచి మా జీవితంలో మరొక నూతనమైనటువంటి నెల, ఈ నవంబర్ మాసము మొదటి నెల తండ్రి, మొదటి పునరుద్ధాన దినమందు తండ్రి మేము తండ్రి నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశానికి నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. భయంకరమైనటువంటి ఈ యొక్క 2020వ సంవత్సరంలో కూడా మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బలిష్టమైనటువంటి చేతుల కింద భద్రపరిచినందుకు నీకు వందనాలు తండ్రి. ఇంతవరకు నీ ఘనమైన నామాన్ని కీర్తనల ద్వారా మహింపరచడానికి మీరు ఇచ్చిన అవకాశానికి నీకు వందనాలు, స్తోత్రాలు. మరొకసారి నీ లేఖనముల కొరకు నీ సన్నిధిలోకి వచ్చి ఉండగా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. మేము వినగలిగినటువంటి చెవులు, గ్రహించగలిగినటువంటి మనసును కలిగి నీ వాక్యమును వినువారు మాత్రమై ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకొనకుండా వినిన వాక్య ప్రకారము మేము జీవించి తండ్రి మా యొక్క హృదయంలో పడినటువంటి ఆ వాక్యము ద్వారా మేము ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె 30దంతులుగా 60దంతులుగా 100ంతులుగా తండ్రి నీ కొరకు ఫలించే వారముగా మేము ఉండుట్లాగున మాకు సహాయము దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోరండి. నీ పరిశుద్ధాత్మను ఈ మాటలు వినుచున్న మా అందరి మీద కూడా మీరు కుమ్మరించి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. మీ జీవితంలో మేము ఫలించినట్లుగా మీరు మాతో మాట్లాడండి. నీ మాటలో జీవం ఉన్నది, నీ మాట ప్రభావం కలిగినటువంటిది, నీ మాట మా జీవితాలను నీకు ఇష్టానుసారముగా మార్చగలిగినటువంటిది తండ్రి. ఆ మాట చేత మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, నీ పక్షముగా నిలవబడుచుండగా నన్ను నీ ఆత్మ చేత అభిషేకించమని, ఈ మాటలు వినిచున్న ప్రతి ఒక్క హృదయాలను కూడా నీ వాక్యము చేత కదిలించమని, విత్తబోచున్న వాక్యాన్ని మాటలు వినిచున్న మమ్మల్ని అందరినీ కూడా నీ బలిష్టమైనటువంటి చేతులకు అప్పగిస్తూ నీ కుమారుడును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ మాటలు వినుచున్న అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి గడిచినటువంటి 10 మాసములు కూడా తన యొక్క కృపలో మనం భద్రపరిచి మరి యొక్క నూతనమైనటువంటి నెలను మన జీవితాలకు ఆశీర్వాదకరంగా అనుగ్రహించాడు. మన ఆయుష్ను పొడిగించి మన యొక్క జీవితంలో దేవుణ్ణి ఆరాధించటానికి, దేవుని యొక్క మాట ద్వారా మనం బలపడటానికి, ఆ యొక్క వాక్యము ద్వారా మనము దేవునికి ఇష్టలుగా మారటానికి మరి యొక్క పునరుద్ధాన దినాన్ని దేవుడు మనకు ఆశీర్వాదకరంగా అనుగ్రహించాడు. ఇవ్వబడినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ దేవుడు మరి ఒక నూతనమైనటువంటి నెలలోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చినటువంటి విధానాన్ని బట్టి దేవుణ్ణి మనం ఘనపరచవలసినటువంటి వారముగా ఉన్నాము. ఆ రీతిగా దేవుణ్ణి ఘనపరుస్తూ దేవుడిచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశమును మనం ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనకి ఇవ్వబడినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథమును గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథం అనేటువంటిది 66 పుస్తకాల యొక్క సమ్మేళనం అన్న సంగతి మనందరికీ బాగా తెలుసు. మొదటి పుస్తకము ఆదికాండం అయితే చివరి పుస్తకము ప్రకటన గ్రంథము. ఆదికాండము అనగా ఆరంభము. దేనికి ఆరంభము అంటే అన్నిటికీ ఈరోజు మన కంటికి కనబడుతున్న ప్రతి ఒక్కదానికి ఆదికాండం అనేటువంటిది ఆరంభం. మనుషుల యొక్క జననానికి ఆరంభము, సూర్య చంద్ర నక్షత్రముల యొక్క జననానికి ఆరంభము, భూమి ఆకాశముల యొక్క పుట్టుకకు ఆరంభము, చెట్లు కనబడుతున్నటువంటి పక్షులు, జంతువులు, మృగాల యొక్క ఆరంభము. ఆదికాండము అనగా
అన్నిటి యొక్క ఆరంభము, మనుషుల యొక్క ఆరంభము, భూమి ఆకాశముల యొక్క ఆరంభము, సముద్రం యొక్క ఆరంభము, చెట్ల యొక్క ఆరంభము, జంతువుల యొక్క ఆరంభము, సముద్రములో ఉన్న జలచరముల యొక్క ఆరంభం, అన్నిటికీ ఆరంభము ఆదికాండం. అందుకని ఆదికాండంలో రాయబడినటువంటి మాటలు మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, జాగ్రత్తగా మనం ఆత్మగ్రహింపుతో చదివినట్లయితే, ఈ లోకములో ఉన్నటువంటి జ్ఞానులైనటువంటి వారు, శాస్త్రవేత్తలైనటువంటి వారు, దేవుని ఎరుగనటువంటి జనాంగమునకు తెలియనటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలకు సమాధానము మనకి ఆదికాండము ద్వారా మనము తెలుసుకొనవచ్చు. ఈ లోకములో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. చెట్టు ముందా, విత్తనము ముందా అనగానే లోకానికి ఆన్సర్ తెలియదండి. కానీ దేవుని యొక్క జ్ఞానము చేత దేవుడు మనకు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూసినట్లయితే చెట్టు ముందు, విత్తనం ముందు మనం చాలా స్పష్టంగా తెలుసుకోవచ్చు. తల్లి ముందా, బిడ్డ ముందా, లేదా గుడ్డు ముందా, లేకపోతే కోడి ముందా అని చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు. వాటి ప్రశ్నలన్నిటికీ సమాధానము పరిశుద్ధ గ్రంథము చాలా చక్కగా తెలియజేస్తూ ఉన్నది. కానీ ఆ యొక్క మాటలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లోకము లేదు కనుక లోకము వారి మనసుల్లో వచ్చేటువంటి ఆలోచనలకు సమాధానాన్ని అయితే తెలుసుకోలేకపోతుంది. తల్లి ముందా, బిడ్డ ముందా అంటే తల్లి ముందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చెట్టు ముందా, విత్తనము ముందా అంటే చెట్టే ముందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ రీతిగా అనేకమైనటువంటి ప్రశ్నలకు సమాధానము ఆదికాండము ద్వారా మనం తెలుసుకొనవచ్చు. ఆదికాండము అన్నిటికీ ఆరంభం అయితే చివరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథం అనేటువంటిది ఆరంభింపబడినటువంటి ఈ యొక్క సృష్టి అంతటికీ కూడా అంతాన్ని తెలియచేసేటువంటిది ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథము కేవలము అంతమును మాత్రమే తెలియచేయటం లేదు, కానీ మరొక నూతనమైన సృష్టి యొక్క ఆరంభాన్ని కూడా తెలియచేస్తుంది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 21, 22వ అధ్యాయాల్లో మనం చూసినప్పుడు మరొక నూతనమైనటువంటి సృష్టి యొక్క ఆరంభాన్ని కూడా మనకు తెలియచేస్తూ ఉన్నది. మరి ఈ రీతిగా ప్రకటన గ్రంథములోను ఆదికాండంలో రాయబడినటువంటి సంగతులను మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే అనేకమైనటువంటి విషయాలు ఆదికాండంలో ఆరంభం అవటం, ప్రకటన గ్రంథంలో అంతమవటం మనం చూస్తూ ఉంటాం. మరి ఏ విషయాలైతే ఆదికాండంలో ఆరంభమైనయో, ఏ విషయాలైతే ప్రకటన గ్రంథంలో అంతమైపోతున్నాయో వాటి యొక్క పోలికను గురించినటువంటి కొన్ని సంగతులు ఈరోజు మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. మరి ప్రకటన గ్రంథంలో ఆదికాండంలో ఉన్నటువంటి సారూప్యతను, ఆదికాండ ప్రకటన గ్రంథంలో మధ్య ఉన్నటువంటి సారూప్యతను గురించి మనం ఆలోచన చేసి తద్వారా కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలో రాయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నట్లయితే, మనం ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని ఇక్కడ రాయబడి ఉన్నది. మొట్టమొదటిగా దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. కాబట్టి మనకి ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలో భూమి ఆకాశాలు మనకి కనబడుతూ ఉన్నాయి. మరి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూసినట్లయితే, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని ఎవరు చూశారు అంటే దర్శనంలో యోహాను గారు చూస్తూ ఉన్నారు. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనములో ఈ రోజు మన కంటికి కనబడుతున్నటువంటి భూమి, మన కంటికి కనబడుతున్నటువంటి ఆకాశం లేక నిర్మాణమును గురించి రాయబడి ఉన్నది. అయితే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనంలో రాయబడినటువంటిది ఏమిటి అంటే క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. ఇది నూతనమైనటువంటి సృష్టి యొక్క ఆరంభమును గురించి తెలియచేయబడుతున్నటువంటిది. అంటే ఇప్పుడు మన కంటికి కనబడుతున్నటువంటి భూమి ఆకాశాలన్నీ కూడా లయమైపోతాయి అనేటువంటి విషయాలను ఇంతకు ముందు భాగాలలో మనం ధ్యానం చేసి ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు 2వ రాకడలో భూమి మీదకి తిరిగి వచ్చుచున్నప్పుడు మరి భూమి ఆకాశములన్నీ కూడా, దాని మీద ఉన్న కృత్యములన్నీ కూడా లయమైపోతాయి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూసాం, 6వ ముద్రను విప్పినప్పుడు జరిగబోతున్నటువంటి సంగతులు ఏమిటి అంటే దేవుని యొక్క ఉగ్రత భూమి మీద కుమ్మరింపబడిపోతున్నది. అలా దేవుని యొక్క ఉగ్రత భూమి మీద కుమ్మరింపబడబోతున్నప్పుడు ఆకాశము గ్రంథము వలె చుట్టబడటం, భూమి కంపించిపోవటం, దాని మీద ఉన్న కృత్యములన్నీ కూడా లయమైపోవటం అనేటువంటి విషయాలను గురించి ఇంతకు ముందు ఉన్నటువంటి భాగాలలో మనం ధ్యానం చేసి ఉన్నాం. కాబట్టి ఏ ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనములో ఏ భూమి ఆకాశాలను గురించి దేవుడు తెలియచేశాడో ఆ భూమి ఆకాశములు లయమైపోతాయి, అవి నాశనం అయిపోతాయి అన్నటువంటి విషయాన్ని మొట్టమొదటిగా మనం గుర్తించుకోవాలి. ఇక్కడ 21వ అధ్యాయము 1వ వచనంలో మనకు కనబడుతున్నటువంటి నూతన ఆకాశము, నూతన భూమి
మరి ఎన్నటికీ కూడా లయము కాదు అని ప్రవక్త అయినటువంటి యెషయా కూడా ప్రవచిస్తూ ఉన్నాడు. ఒకసారి ఆ మాటను కూడా జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినట్లయితే ఈ క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని గురించి ప్రవక్త అయినటువంటి యెషయా కూడా ప్రవచించటం మనం చూడగలం. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునిపటివి మరువబడును, జ్ఞాపమునకు రావు. ఆ నూతనమైనటువంటి ఆకాశాన్ని గురించి, నూతనమైన భూమిని గురించి మరి ఇంకొక విషయాన్ని కూడా తెలియచేస్తూ ఉన్నాడు. 66వ అధ్యాయము, అదే యెషయా గ్రంథము 66వ అధ్యాయము 22వ వచనం. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 22వ వచనం. నేను సృజించబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధి నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును అని ఒక ప్రవచనాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు సృజించబోయేటువంటి నూతన ఆకాశము నూతన భూమిని గురించి యెషయా ప్రవచించడం మాత్రమే కాదు, ఆ సృజించబోయేటువంటి నూతన ఆకాశము నూతన భూమి ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉంటుంది. ఇప్పుడున్నటువంటి భూమి, ఇప్పుడున్నటువంటి ఆకాశము లయమైపోతాయి. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఎన్నటికీ కూడా నిలిచి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనములో ఇప్పుడు మనము ఉంటున్నటువంటి భూమి ఆకాశములను గురించి వ్రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథం 21 మొదటి వచనంలో క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని గురించి రాయబడి ఉన్నది. అంటే పాతదైనటువంటిది ఆకాశము భూమి లయమైపోతాయి, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి సృజించబడబోచున్నది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోగలం. అట్లనే మరి ఆదికాండము 1వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే సముద్రం యొక్క ఏర్పాటును గురించి అక్కడ దేవుడు తెలియచేయటం జరిగింది. భూమి మీద ఉన్నటువంటి నీరంతటినీ కూడా దేవుడు ఒక్కచాటకే చేర్చి ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టను, జలరాశికి సముద్రం అని దేవుడు పేరు పెట్టాడు. కాబట్టి ఇక్కడ సముద్రము మనకు కనబడుతూ ఉన్నది. అయితే దేవుడు సృజించబోతున్నటువంటి నూతన ఆకాశంలోను నూతన భూమిలో మరి సముద్రము ఉంటదా ఉండదా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయటానికి గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే, లేదా 21వ అధ్యాయము 1వ వచనం చివరి భాగాన్ని మనం చూసినట్లయితే, అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి భూమి గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. ఇప్పుడు ఉన్నటువంటి సముద్రం ఏదైతే ఉన్నదో ఆ సముద్రం అనేటువంటిది అక్కడ ఉండదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. అయితే ఇంకొక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఏమిటి ఆ విషయము అంటే, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు 2వ రాకడలో మరి ఈ భూమి మీదకు వచ్చి ఈ భూమి మీద దేవుని పిల్లలైనటువంటి వారికి క్రీస్తు యొక్క రక్తంలో కడగబడి బుద్ధిగల కన్యకల వలె ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటూ ఉంటారో వారందరినీ కూడా మరి తీసుకువెళ్ళటానికి ప్రభువైన యేసుక్రీస్తు 2వ రాకడలో ఈ భూమి మీదకి రాబోతున్నాడన్న సంగతి సంఘముగా ఉన్నటువంటి మనందరికీ బాగా పరిచయమైనటువంటి విషయమే. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఈ సంఘమును ప్రభువైన యేసుక్రీస్తు తీసుకుని వెళ్ళి ఎక్కడ ప్రవేశపెడతారు అంటే, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఈ సంఘమును తీసుకుని వెళ్ళి క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో దేవుడు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అనేటువంటిది పరలోకము కాదు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పరలోకంలో నుండి వచ్చి ఈ భూమి మీద ఉన్న కృత్యములన్నిటినీ కూడా నాశనం చేసి క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని సృజించి ఆ క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలోనికి దేవుని యొద్ద నుండి పరలోకములో నుండి నూతన యెరూషలేము అనేటువంటి పట్టణమును తీసుకుని వచ్చి, అక్కడ మాటలు రాయబడి ఉన్నాయండి చాలా చక్కగా. 2వ వచనాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 2వ వచనం. మరియు నేను నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. నూతన యెరూషలేమని పట్టణం, ఆ పట్టణం యొక్క వివరణను గురించి అదే అధ్యాయము 21వ అధ్యాయంలోనే 9 నుంచి 27 వచనాల వరకు ఉన్నటువంటి లేఖన భాగాలలో ఆ పట్టణం యొక్క వివరణ చాలా చక్కగా ఇవ్వబడి ఉన్నది. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, నూతనమైనటువంటి ఆకాశము నూతనమైనటువంటి భూమిలో పరలోకములో నుండి నూతన యెరూషలేము అనేటువంటి పట్టణము దిగి వచ్చుచున్నది.
ఆ నూతన యెరూషలేము అనేటువంటి పట్టణం దిగి వచ్చుచున్నప్పుడు ఆ నూతనమైనటువంటి యెరూషలేము అనేటువంటి ఆ పట్టణములోనికి తన యొక్క సంఘమును, తన రక్తము చేత కడగబడినటువంటి వధువుగా ఉన్నటువంటి మనలందరినీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రవేశపెట్టడం జరుగుతుంది. అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మనము పొందబోయేటువంటిది ఏమిటి అంటే నూతన యెరూషలేము అనేటువంటి పట్టణములో స్థానాన్ని మనం పొందుతాం. నూతన యెరూషలేము పట్టణంలో ప్రవేశించేటువంటి అవకాశాన్ని మనం పొందగలుగుతాం. అందుకనే అబ్రహామును గురించి హెబ్రీ పత్రికలో రాయబడినటువంటి మాట ఏమిటంటే 11వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినట్లయితే, వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశములను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము కలవారై మృతి నొందిరి ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నారని విసిదపరచుచున్నారు. 16వ వచనంలో మనం చూసినట్లయితే, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకున్నటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. ఏం చేస్తున్నాడు దేవుడు? ఒక పట్టణమును. ఏమిటా పట్టణం? నూతన యెరూషలేమును, దేవుని పట్టణం. ఆ నూతన యెరూషలేము అనేటువంటి దేవుని పట్టణములో దేవుని పిల్లలైనటువంటి వారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తమందు కడగబడినటువంటి వారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఆ నూతన యెరూషలేము అనేటువంటి పట్టణం ఎక్కడ ఉండబోతున్నది అంటే నూతన ఆకాశము, నూతన భూమిలో ఆ పట్టణం ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. అయితే ఆ పరలోకములో మరి నూతన ఆకాశము, నూతన భూమిలో సముద్రము లేదు. కానీ పరలోకములో దేవుని ఎదుట మనం ఒక సముద్రాన్ని చూడగలం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం, మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టు ఉండేను. అంటే సముద్రము లాగా ఉన్నది, స్ఫటికమును పోలిన గాజు వంటిది. అంటే అర్థం ఏమిటి అంటే స్వచ్ఛమైనటువంటిది అని అర్థం. స్ఫటికము అనేటువంటిది దేనికి గుర్తు అంటే, ఇప్పుడు నీటిని మనం చూసామనుకోండి, నీటిలో మలినాలు ఉంటే అడుగు ఎలాగుందో మనకు కనబడదండి. కానీ నీరు అనేటువంటిది చాలా స్వచ్ఛమైనదిగా నీరు ఉన్నట్లయితే పైనుండి చూస్తే కింద అడుగు భాగమున ఏమున్నదో కూడా మనకి కనబడుతుంటది. అటువంటి ఒక స్ఫటికమును పోలినటువంటి గాజు వంటి ఒక సముద్రం ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నది. అయితే నూతన యెరూషలేము అనేటువంటి పట్టణములో సముద్రం అనేటువంటిది మనకు కనబడదు, కానీ ఒక నది కనబడుతూ ఉన్నదండి. 22వ అధ్యాయము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనము, మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ పట్టణంలో ఏం కనబడుతుంది? స్ఫటికము వంటి ఒక నది కనబడుతూ ఉన్నది. ఆ నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట యోహాను గారు దర్శనంలో చూస్తూ ఉన్నారు. స్ఫటికము వంటి నది. స్ఫటికము అనేటువంటి మాటకు అర్థము అంటే స్వచ్ఛమైనది, అందులో ఉన్నటువంటి నీరు స్వచ్ఛమైనటువంటిది, దానిలో మలినము ఏమీ లేదు అనేటువంటి మాట ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అయితే దేవుడు మన కొరకు సిద్ధపరచుచున్నటువంటి ఆ పట్టణంలో సముద్రం లేదు, కానీ స్ఫటికము వంటి సముద్రాన్ని మనం ఎక్కడ చూడగలం? పరలోకములో దేవుని సింహాసనం ఎదుట మనం చూడగలం. అయితే ఆ దేవుడు సిద్ధపరుస్తున్నటువంటి ఆ పట్టణము నూతన యెరూషలేము అనేటువంటి ఆ దేవుని పట్టణములో స్ఫటికము వంటి నదిని మనం చూడగలం. తర్వాత ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనములో మనం చూసినట్లయితే సూర్య చంద్ర నక్షత్రములను దేవుడు ఏ రీతిగా సృజించాడో ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. సూర్య చంద్ర నక్షత్రములను దేవుడు ఎందుకు సృజించాడు అంటే భూమి మీద వెలిగివ్వటానికి సూర్యచంద్ర నక్షత్రాలను సృజించడం జరిగింది. అంటే ఇప్పుడున్నటువంటి భూమిలో మనకు పగలు కనబడుతున్నది, రాత్రి ఉన్నది. పగలు ఉన్నది, రాత్రి ఉన్నది. అయితే దేవుడు సృజించబోతున్నటువంటి ఆ యొక్క నూతనమైనటువంటి భూమిలో, నూతనమైనటువంటి ఆకాశముల్లో ఏమి ఉండదని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 23వ వచనం.
ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనం. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపం. అక్కడ రాత్రి లేనే లేదు, అక్కడ ఓన్లీ పగలు మాత్రమే ఉన్నది. ఎందుకు రాత్రి లేదండి? రాత్రి ఎందుకు లేదు? దేవుడు ఎందుకు రాత్రిని పెట్టలేదు? రాత్రి అసలు దేనికి అవసరం చెప్పండి? ఈ భూమి మీద బ్రతుకుతున్న మనుషులకు రాత్రి అనేటువంటిది నెమ్మది కలిగించేటువంటిది. మనిషి పగలంతా పనిచేసి రాత్రి ఏం చేస్తాడు? విశ్రాంతి పొందుతాడు. మరి మనిషి విశ్రాంతిలో ప్రవేశించిన తర్వాత మళ్ళీ రాత్రి అనేటువంటి విశ్రాంతి అవసరం లేదు. దేవుని సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత ఆ నూతన యెరూషలేము అనేటువంటి పట్టణములోనికి వధువు సంఘము ప్రవేశించిన తర్వాత, క్రీస్తు యొక్క రక్తంలో కడగబడినటువంటి జనాంగం అందులోకి ప్రవేశించిన తర్వాత ఇంకా వారికి ప్రయాస లేదు. ప్రయాస లేనప్పుడు విశ్రాంతి అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు విశ్రాంతిలోనే ఉన్నారు కనుక. అయితే ఈ భూమి మీద ఏమి కనబడుతున్నది మనకి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కనబడుతున్నాయి. అయితే ఆ నూతన యెరూషలేము అనేటువంటి పట్టణంలో ఏది లేదు? సూర్యుడు లేడు, చంద్రుడు లేదు, అక్కడ రాత్రి లేనే లేదు. ఆ రీతిగా మొదటి సృష్టిలో, నూతన సృష్టిలో ఉండబోతున్నటువంటి సంగతులను గురించి మనం ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాం. మొట్టమొదటిగా భూమి ఆకాశాలను దేవుడు సృజించటం, నూతనమైనటువంటి భూమిని, నూతనమైనటువంటి ఆకాశాన్ని సృజించటం, ఆ నూతనమైనటువంటి భూమిలో, నూతనమైనటువంటి ఆకాశములో మరి నూతన యెరూషలేము అనేటువంటి పట్టణం దిగి వచ్చటం మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగానే ఆ పట్టణంలో సముద్రము లేదు అనేటువంటి విషయాన్ని మనం చూసి ఉన్నాం. మరి ఆ పట్టణములో ఏమి ఉన్నది అంటే స్ఫటికము వంటి ఒక నది ప్రవహించటం. ఆ నది దేవుని యొద్ద నుండి, గొర్రెపిల్ల అనగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సింహాసనము నుండి ఆ యొక్క నది ప్రవహించటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగానే ఆ పట్టణంలో రాత్రి లేదని, ఆ పట్టణంలో సూర్యుడు లేడని, ఆ పట్టణంలో చంద్రుడు లేడని, ఆ పట్టణంలో ప్రకాశించటానికి గొర్రెపిల్లయే దీపమై ఉన్నదని, దేవుని యొక్క మహిమ ఆ పట్టణంలో ప్రకాశించుచున్నది అన్నటువంటి విషయాన్ని మనం చూసి ఉన్నాం. ఆ రీతిగానే మరి ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే ఆదాము అనేటువంటి మొదటి మానవుణ్ణి దేవుడు ఏ రీతిగా నిర్మించాడనేటువంటి విషయం అక్కడ రాయబడి ఉన్నది. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి అతని యొక్క నాసికా రంధ్రములో జీవవాయువును ఓదగా నరుడు ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. ఆ నరుడి వలన, ఆ ఆదాము అనేటువంటి ఒక మనిషిని వలన ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి మానవ జాతి విస్తరించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ జాతి వారైనా, ఏ మతం వారైనా, ఏ దేశం వారైనా, ఏ రంగు వారైనా వారందరికీ మూల పురుషుడు ఎవరు అంటే ఆదాము. ఆదాము ద్వారానే ప్రపంచంలో ఉన్నటువంటి జాతులన్నిటి కూడా విస్తరించడం మనకు తెలుసు. ప్రపంచంలో ఇప్పుడు ఉన్నటువంటి 700 కోట్లకు పైగా ఉన్నటువంటి జనాంగం, అనేక కోట్ల మంది ఈ భూమి మీద పుట్టి చనిపోయినటువంటి వారందరికీ కూడా మూల పురుషుడు ఎవరు అంటే ఆదాము. ఆదాము ద్వారా ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి జనాంగం అంతటా కూడా విస్తరించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగానే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేమనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఒక స్త్రీ ఇక్కడ కనబడుతున్నది, సూర్యుని ధరించుకున్నటువంటి స్త్రీ. సూర్యుని ధరించుకున్నటువంటి ఈ స్త్రీ ఎవరు అంటే మన సంఘము, ఇశ్రాయేలీల యొక్క సమాజము. ఇశ్రాయేలీలు మొట్టమొదటిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఇశ్రాయేలీలు అంటే దేవుని కొరకు నిలబడిన దేవుని సమాజం. ఆ తర్వాత మరి ఆ యొక్క ఇశ్రాయేల్ యొక్క సంఘములో నుండి, అనగా యోధా జనాంగములో నుండే ప్రభువైన యేసుక్రీస్తు జన్మించడం జరిగింది. అందుకని యేసుక్రీస్తు యొక్క జననము గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆమె గర్భిణి అయి, ఆమె అనగా సంఘము, యోధా జనాంగమే అనుకోండి, ఇశ్రాయేలీలు అనుకోండి, అరణ్యములో ఉన్న దేవుని సంఘమే అనుకోనండి, ఆ రీతిగానే నూతన నిబంధనలో ఉన్నటువంటి సంఘమే అనుకోనండి. ఆమె గర్భిణి అయి ప్రసవవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను అని. తర్వాత 5వ సమస్త జనములను ఇనుప దండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకు, ఆయన సింహాసనముని యొద్దకు కొనిపోబడెను. ఎవరా శిశువు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో ఈ శరీర సంబంధమైనటువంటి మనుషులైనటువంటి వారికి మూల పురుషుడైనటువంటి ఆదామును మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతుల ద్వారా మనం ఎవరిని చూడగలుగుతున్నామంటే, పరలోకములో నుండి తన్ను తాను తగ్గించుకుని శరీరధారికి ఈ లోకంలోనికి వచ్చి భూలోకంలోనికి ప్రవేశించిన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరి రాకను, జననాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా
మరి పరలోకములో కోట్ల కొలది జన సమూహాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆదాము ద్వారా లోకము నింపబడింది, భూమి నింపబడింది, భూమిలో జనాంగాలు విస్తరించినాయి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా పరలోకములకు చేరబోతున్నటువంటి జనాంగములను గురించినటువంటి సంగతులను ఇక్కడ రాయటం జరిగింది. 7వ అధ్యాయం 4వ వచనం. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని, ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. ఆ రీతిగా 9వ వచనంలో, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, భాషలు మాట్లాడే వారిలో నుండి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనగబడెను. వారు తెల్లని వస్త్రంలో ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుట నిలవబడి, సింహాసనాసీనుడై ఉన్న మా దేవునికి గొర్రెపిల్లకునుకు మా రక్షణకై స్తోత్రమని శబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఎవరి జనాంగం? ఎక్కడి నుంచి వచ్చారు ఈ జనాంగం? ఈ జనాంగము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని తెల్లని చేసుకున్న వారు, అనగా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షింపబడినటువంటి వారు. ఆదాము ద్వారా లోక సంబంధమైనటువంటి జనాంగము వస్తే, యేసుక్రీస్తు ద్వారా పరలోక సంబంధమైన జనాంగం వచ్చింది. ఆదాము ద్వారా శరీర సంబంధమైనటువంటి జనాంగం వచ్చింది. యేసుక్రీస్తు ద్వారా నూతనముగా జన్మించినటువంటి వారు, ఆత్మమూలముగా జన్మించినటువంటి వారు తమ వస్త్రములను క్రీస్తు యొక్క రక్తములో కడుగుకొని తమ జీవితములను పరిశుద్ధపరుచుకొని, మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా నూతనమైనటువంటి యెరూషలేము అనే పట్టణములోనికి ప్రవేశించటానికి అర్హులైనటువంటి వారి యొక్క సంఖ్యను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనములో మనుషులకు, ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులకు మూల పురుషుడైనటువంటి ఆదాము, అతని యొక్క సంతానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగానే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ అధ్యాయము, ఈ 2 అధ్యాయాలలో మరి పరలోకనాథుడైనటువంటి యేసుక్రీస్తు తన్ను తాను తగ్గించుకుని భూలోకానికి రావటం, ఆ రీతిగానే ఆయన ద్వారా మరి ఆ నూతనమైనటువంటి యెరూషలేము అనేటువంటి పట్టణంలోనికి ప్రవేశించబోతున్నటువంటి జనాంగాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఆ రీతిగానే ఆదికాండంలోనికి మళ్ళా మనం వెళ్ళినట్లయితే, ఆదికాండము 2వ అధ్యాయము 21-22 వచనాలను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగచేసి, అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనును, నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడెను కనుక నారి అనబడెను అనేటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఆదాము యొక్క జననాన్ని ఆదికాండం 2:7లో మనం చూసి ఉన్నాం. ఆ తర్వాత ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు ఏం చేశాడు? ఆదాముకి ఒక సాటి అయినటువంటి సహాయముగా అవ్వను సృజించి, ఆ అవ్వను ఆదాము యొద్దకు తీసుకుని వచ్చి ఆదాముకి అవ్వను జతపరిచి వారి యొక్క వివాహమును గురించినటువంటి సంగతులను తెలియచేయటం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రకటన గ్రంథంలో మనం ఏం చూడగలము అంటే, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తముతో కడగబడినటువంటి వధువు సంఘము ప్రభువైన యేసుక్రీస్తుతో వివాహం ఆడటాన్ని మనం చూడగలుగుతాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చి ఉన్నది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచేదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునునైన సన్నపు నారబట్టలు ఆమెకు ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. 9వ వచనం. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము, మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. ఇక్కడ చదవబడినటువంటి ఈ లేఖన భాగాల ద్వారా మనం ఏమి చూడగలము అంటే, పరలోకములోనికి చేరినటువంటి ఈ యొక్క జనసమూహము 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయములో ఏ గొప్ప జనసమూహాన్ని మనం చూసి ఉన్నామో, అనగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తుతో వధింపబడినటువంటి గొర్రెగా ఉన్నటువంటి యేసుక్రీస్తుతో మరి వివాహము జరుగుట, అనగా మనుషులు అనుకొనిచున్నట్లుగా లోక సంబంధమైనటువంటి వివాహము కాదు కానీ
పరలోక సంబంధమైనటువంటి వివాహము ఇక్కడ జరగటాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమ జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము ఏమని చెప్తున్నది? గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చి ఉన్నది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొనిచున్నది. ఎందుకని వరుడైనటువంటి యేసుక్రీస్తుతో జతపరచబడటానికి భార్య అనగా వధువు అనగా సంఘము, క్రీస్తు యొక్క రక్తముతో కడగబడిన సంఘము ఏం చేసిందట? తన్ను తాను సిద్ధపరచుకుంటుంది. ఎలా సిద్ధపరచుకుంటుంది? తన వస్త్రములను ఎక్కడ ఉదుకుకొనేది అనేది రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14. ప్రకటన 7:14. వీరు మహాశ్రమం నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకున్నారు. క్రీస్తు యొక్క రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని తెలుపు చేసుకున్నవారు ఆ తెల్లని వస్త్రములు ధరించారు. ఆ తెల్లని వస్త్రములు నీతి క్రియలు. ఆ తెల్లని వస్త్రములను ధరించుకొని వీళ్ళు ఎక్కడికి వెళ్ళారట? ఆ నూతనమైనటువంటి యెరూషలేము అనేటువంటి పట్టణంలో ప్రవేశించడానికి వెళ్ళారు. ఆ నూతనమైనటువంటి ఆకాశంలోనికి, నూతనమైనటువంటి భూమిలోనికి వీరందరూ కూడా ప్రవేశించడం జరిగింది. అలా ప్రవేశించినటువంటి వీరందరినీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏం చేస్తున్నారు? వివాహం ఆడబోతూ ఉన్నాడు. పరలోక రాజ్యానికి చేరాలి, లేదా నూతన యెరూషలేము అనేటువంటి పట్టణమునకు చేరాలి అంటే మనల్ని మనం ఏం చేయాలి? అలంకరించుకోవాలి. సంఘము తను తాను అలంకరించుకోవాలి. ఎలాగ అలంకరించుకోవాలి? నీతి క్రియల ద్వారా తమను తాము అలంకరించుకోవాలి. పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు తెల్లని వస్త్రములుగా మనకు అక్కడ కనబడుతున్నది. కాబట్టి ఆదికాండములో 2వ అధ్యాయము 21, 22 వచనాలలో ఆదాము అవ్వల యొక్క వివాహాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయములో సంఘానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుకి మరి జరగబోతున్నటువంటి వివాహ మహోత్సవాన్ని మనం ఇక్కడ చూడబోతూ ఉన్నాం. మరి మరొక విషయాన్ని మనం తెలుసుకుంటానికి ఆదికాండము 2వ అధ్యాయము 8, 9 వచనాలను మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 8, 9 వచనాలు. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచును. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియు నైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను, జీవ వృక్షమును, మంచి చెడ్డల తెలివి వృక్షమును నేల నుండి మొలిపించెను. అట్లనే 16వ వచనాన్ని మనం చూసినట్లయితే, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో నున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని దేవుడు ఆజ్ఞాపించటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ఒక ఏదేను తోట, ఆ ఏదేను తోటలో జీవ వృక్ష ఫలములు, మంచి చెడ్డలను ఇచ్చేటువంటి వృక్ష ఫలాలను మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 1-2 వచనాలను మనం చూచినట్లయితే, మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవజలముల నది దేవుని యొద్దయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసము నొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధిని ప్రవహించుట ఆ దూత నాకు కనపరిచెను. ఇందాక మనం చూసాం. ఈ స్ఫటికము వంటి నది ఆ పట్టణపు రాజవీధిలో ప్రవహించటాన్ని మనం చూసి ఉన్నాం. ఆ తర్వాత 2వ వచనంలో ఆ నది యొక్క ఈ వలను ఆ వలను ఏమన్నాయంటండి? జీవవృక్షములు ఉండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. అంటే మొట్టమొదటి సృష్టిలో దేవుడు ఏదేను తోటను సృజించినప్పుడు ఏదేను తోటలో దేవుడు ఆదాము అవ్వలకు మంచి చెడులను తెలియచేసే వృక్ష ఫలములను అందుబాటులో పెట్టాడు. జీవ వృక్ష ఫలాలను కూడా అందుబాటులో పెట్టాడు. ఇప్పుడు దేవుడు సృజించబోతున్నటువంటి ఆ యొక్క నూతన యెరూషలేము అనేటువంటి పట్టణములో మంచి చెడ్డలను తెలివిచ్చేటువంటి వృక్ష ఫలములు లేవు. ఏమున్నాయండి? జీవ వృక్ష ఫలములు మాత్రమే ఉన్నాయి. అక్కడ జీవవృక్ష ఫలములనిచ్చే చెట్టు కనబడుతున్నది. ఇక్కడ కూడా జీవవృక్ష ఫలములనిచ్చేటువంటి చెట్టు కనబడుతున్నది. ఇక్కడ జీవవృక్ష ఫలములనిచ్చేటువంటి చెట్టు ఆ యొక్క నదికి ఆవలను ఈవలను కూడా ఉన్నది. అటుపక్కన ఇటుపక్కన కూడా ఉన్నాయి. ఆ చెట్టు ప్రతి నెలకు కూడా కాపు ఇస్తున్నది. 12 నెలలు సంవత్సరానికి అనుకుంటే 12 నెలలు కూడా 12 కాపులను ఇస్తూ ఉన్నది. ఆ జీవవృక్ష ఫలములు దేనికి ఉపయోగపడతాయి చెప్పండి? ఆదికాండము 3వ అధ్యాయం 22వ వచనం.
ఆదికాండము 3:22. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాపి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో. అంటే జీవవృక్ష ఫలములను తింటే ఏమవుతారట? నిరంతరము జీవిస్తారు. అంటే జీవవృక్ష ఫలములను తినటం వల్ల మనిషికి ఏమీ లేదు, మరణం లేదు. మనం లోకంలో అనుకుంటూ ఉంటాం అమృతం తాగితే మనిషికి ఏముండదట? మరణం. అమృతం అని ఇక్కడ వ్రాయబడలేదు, కానీ జీవవృక్ష ఫలములు అని వ్రాయబడినది. కాబట్టి ఆ జీవవృక్ష ఫలములను తిన్నట్లయితే మనిషికి ఏమి లేదు, మరణం లేదు. ఇప్పుడు ఆ జీవవృక్ష ఫలాలు ఆ పట్టణంలో ఉన్నాయి అంటే దాని అర్థం ఏమిటి? ఆ పట్టణంలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాలు ఏం చేస్తాయంట? ప్రతి నెలకి కాపు కాస్తూ ఉంటాయి. 12 నెలలకి 12 నెలలు కాపులు కాస్తూనే ఉంటాయి. అది కాపు కాయని కాలం అంటూ లేనే లేదు. దాని నుండి ఫలము పొందనటువంటి నెల అనేటువంటిది లేనే లేదు అక్కడ. అంటే ప్రతి నెల దానిలో నుంచి కాపు వస్తుంది. అంటే ప్రతి నెల కూడా జీవవృక్ష ఫలములు అక్కడ మనకి దొరుకుతూ ఉంటాయి. ఆ జీవవృక్ష ఫలములను తినటం వల్ల ఏముంటుంది? నిరంతరము కూడా జీవిస్తూ ఉంటాం. అంటే అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఆదికాండము 3:1 జీవవృక్ష ఫలమును తినటం వల్ల మరణం అనేటువంటిది లేదు, నిరంతరము జీవిస్తారనేటువంటి సంగతిని మనం తెలుసుకున్నాం. అయితే ఆ మొదటి సృష్టిలో ఆ జీవవృక్ష ఫలములను ఆదాము తన అవిధేయత ద్వారా ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. ఆదాము తన అవిధేయత ద్వారా పోగొట్టుకునటం వలన ఆదాము ద్వారా వచ్చినటువంటి ఆయన సంతానమైనటువంటి మనము ఈ భూమి మీద నిరంతరము బ్రతికేటువంటి అవకాశాన్ని మనం పోగొట్టుకున్నాం. అందుచేతనే భూమి మీద మనుషుడు ఎవ్వడూ కూడా నిరంతరము కూడా జీవించేటువంటి అవకాశము లేనే లేదు. అయితే నిరంతరము ఎక్కడ జీవించగలడు? మరణం అనేది లేకుండా మనిషి ఎక్కడ జీవించగలడు అంటే ఆ నూతనమైనటువంటి యెరూషలేము అనేటువంటి దేవుని పట్టణంలో, ఆ నూతనమైనటువంటి ఆకాశము, నూతనమైనటువంటి భూమిలో, పరలోకంలోని దిగి వచ్చిచున్నటువంటి ఆ నూతనమైనటువంటి యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశించినటువంటి ప్రతి వారు కూడా ఆ జీవవృక్ష ఫలములను భుజిస్తూ ఏం చేస్తాడో తెలుసా? నిరంతరము జీవిస్తూ ఉంటారు. అయితే ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇక్కడ జీవవృక్ష ఫలములను గురించి మనం ఆలోచన చేస్తే, ఆదాము ఎదుట దేవుడు జీవవృక్ష ఫలాలను తీసివేశాడు. అయితే ఈరోజు మన ఎదుట జీవవృక్ష ఫలాలను పెట్టాడు. మన ఎదుట దేవుడు జీవవృక్ష ఫలాలను పెట్టాడు. ఎలా పెట్టాడు? ఎక్కడున్నాయి జీవవృక్ష ఫలాలు? ఆ జీవవృక్ష ఫలం ఏదో తెలుసండి? దేవుడు మనకిచ్చిన ఈ వాక్యమే జీవవృక్ష ఫలం. దేవుడు ఇచ్చినటువంటి ఈ వాక్యం యోహాను సువార్త 6:50-51 దీనిని తినివాడు చావకుండానట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవరు? పరలోకంలో నుండి దిగి వచ్చిన జీవాహారం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు? జీవాహారం. మరి ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎలా తినాలి? ఆయన శరీరధారిగా మన మధ్య ఉన్నాడా? లేడు. కాబట్టి జీవాహారము నేనే అంటే జీవవృక్ష ఫలములు ఆయనే ఉన్నాడు, జీవాహారము ఆయనే ఉన్నాడు. ఆయన అనగా యేసుక్రీస్తు ఇప్పుడు మన మధ్య ఎలా ఉన్నాడంటే వాక్యమై ఉన్నాడు. కాబట్టి వాక్యం అనేటువంటిది జీవము. ఈ వాక్యమే జీవము, వాక్యమే సత్యము, వాక్యమే మార్గము. యేసు నేనే మార్గము, సత్యము, జీవము అనగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తే జీవము, ప్రభువైనటువంటి యేసుక్రీస్తువే జీవాహారము. ఎవరైతే ఈ వాక్యాన్ని పూజిస్తారో, ఎవరైతే ఈ వాక్యాన్ని చదువుతారో, ఎవరైతే ఈ వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటారో, ఎవరైతే ఈ వాక్యము ద్వారా తమ వస్త్రములను గొర్రెపిల్ల యొక్క రక్తంలో కడుగుకుంటారో, తమ వస్త్రములను తెల్లగా చేసుకుంటారో, నూతన పరుచుకుంటారో, వారందరూ కూడా గుమ్మముల ద్వారా ఆ నూతన యెరూషలేము అనేటువంటి పట్టణంలో ప్రవేశించడానికి వారందరూ అర్హులు. ఆ పట్టణంలోనికి వెళ్ళినటువంటి వారు ఆ యొక్క నది, జీవజలపు నది ఒడ్డున ఉన్నటువంటి ఆ జీవవృక్ష ఫలములను తినుచు నిరంతరము కూడా జీవించటానికి వారు అర్హులై ఉన్నారు. కాబట్టి ఆదాము పోగొట్టుకున్నటువంటి జీవవృక్షాలను, ఆదాము పోగొట్టుకున్నటువంటి జీవవృక్ష ఫలములను దేవుడు మనకు అందుబాటులో పెట్టాడు. ఆ జీవవృక్ష ఫలమే దేవుని యొక్క వాక్యం.
ఆ వాక్యాన్ని మనం భుజించడం ద్వారా, ఆ వాక్యాన్ని మనం ధ్యానించడం ద్వారా, ఆ వాక్యానుసారంగా మనం జీవించడం ద్వారా మనం ఏమవుతుందో తెలుసా? శరీర సంబంధంగా మరణిస్తాం, కానీ ఆత్మ సంబంధమైనటువంటి మరణంలో నుండి మనం తప్పింపబడతాం. కాబట్టి ఆదాము యొక్క కాలములో జీవవృక్ష ఫలాలు కనబడుతున్నాయి. ఆ రీతిగానే మంచి చెడ్డలను తెలివిచ్చేటువంటి వృక్ష ఫలాలు కూడా కనబడుతూ ఉన్నాయి. కానీ ఆ యొక్క నూతన యెరూషలేము అనేటువంటి దేవుని పట్టణంలో జీవవృక్ష ఫలాలే కనబడుతున్నాయి, కానీ మరి మంచి చెడ్డలు తెలివిచ్చేటువంటి వృక్ష ఫలాలు అయితే అక్కడ కనబడటం లేదు. ఈ జీవవృక్ష ఫలాలను తినటం వల్ల కలిగేటువంటి మేలు ఏమిటంటే నిరంతరము కూడా జీవిస్తాడు. అంటే మనిషికి మరణం అనేటువంటిది ఏమాత్రము కూడా ఉండదు. అయితే ఆదాము తన అవిధేయత వలన ఇవ్వబడినటువంటి అవకాశాన్ని పోగొట్టుకొని జీవవృక్ష ఫలాలను తినేటువంటి అవకాశాన్ని అతడు కోల్పోయాడు. అయితే ఆ నూతన యెరూషలేము అనేటువంటి పట్టణంలో చేరినటువంటి దేవుని పిల్లలైనటువంటి వారికి ప్రతి నెల కూడా కాపు కాసేటువంటి రీతిగా దేవుడు జీవవృక్ష ఫలములో నీచేటువంటి చెట్లను, ఆ జీవ జలపు నది యొక్క ఆవలను ఈవలను కూడా దేవుడు ఏర్పాటు చేయటం అక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరికొన్ని సంగతులను తెలుసుకున్నట్టు కొరకు ఆదికాండము 2వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూసినట్లయితే, అప్పుడు ఆదామును అతని భార్యను దేవుడు సిద్ధపరిచిన తర్వాత, వారిద్దరిని జతపరిచిన తర్వాత వారిద్దరూ ఎలాగున్నారట? దిగంబర్లుగా ఉన్నారు. అయితే వారు సిగ్గు ఎరుగక ఉన్నారు. వారు దిగంబర్లుగా ఉన్నారు, సిగ్గు ఎరుగక ఉన్నారు, పాపము లేనివారుగా ఉన్నారు. అయితే వారు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా, దేవుని మాటను వారు లోపడకపోవటం వల్ల జరిగింది ఏమిటి? చూడండి 21వ వచనంలో, 3వ అధ్యాయం 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకు చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించను. ఎందుకు తొడిగించాల్సిన పరిస్థితి వచ్చింది? తాము దిగంబరులమని వారు తెలుసుకొని దేవుడు వచ్చి వారితో మాట్లాడుతున్నప్పుడు వారు పారిపోయి ఏం చేశారు? దాక్కున్నారు. అంతకుముందు వాళ్ళు దిగంబరులుగా ఉన్నారు. వారు చేసిన పాపమును బట్టి వారు చర్మపు చొక్కాలను తొడుక్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే పరలోకంలోనికి వెళ్ళిన తర్వాత మనం ఎలా ఉండబోతున్నాం అనేటువంటి విషయాన్ని గురించి అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయంలో కొన్ని విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. మొదటి వచనం నుంచి మనం చూసినట్లయితే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదినైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. పరలోకమందు మనకేమున్నది? నిత్యమైనటువంటి నివాసం ఉన్నది. భూమి మీద మన గుడారము అనగా మన శరీరము లేక ఈ లోకము నశించిపోయినప్పటికీ చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదేనునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబర్లము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకములో నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొన నపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారంలోనున్న మనము భారము మోసుకుని మూలుగుచున్నాము. ఈ గుడారంలో అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు భారము మోసుకుని మూలుగుచున్నాము. ఈ శరీరంలో ఉన్నటువంటి మనము చర్మపు చొక్కాలను తొడుక్కుంటున్నాం. అంటే నశించిపోయేటువంటి బట్టలను వేసుకుంటున్నాం. అయితే రాబోయేటువంటి ఆలోకంలో ఆ నూతన యెరూషలేము అనేటువంటి దేవుని పట్టణములో మనము ఎలాగుంటాము? దిగంబర్లము కాక వస్త్రము ధరించినటువంటి వారమై. ఏ వస్త్రము? నీతి వస్త్రములను ధరించినటువంటి వారమై ఉంటామని అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు మనము స్వతంత్రించుకొనబోతున్నటువంటి ఆ యొక్క నూతన యెరూషలేము అనేటువంటి పట్టణములో మనము ఎలా ఉండబోతున్నాం అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తున్నాడు. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు సంఘముతో మాట్లాడుతూ పలికినటువంటి మాట ఇక్కడ ఏమని రాయబడి ఉన్నది అంటే, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రములను కాపాడుకొనివాడు ధన్యుడు. ఏ వస్త్రాలను కాపాడుకోవాలి? మనం వేసుకునే బట్టలు కాదండి కాపాడుకోవాల్సింది. వస్త్రములు అనగా క్రియలు, నీతి క్రియ. ఆ వస్త్రములను ఉదుకుకొని, గొర్రెపిల్ల యొక్క రక్తమందు ఉదుకుకొని తెల్ల చేసుకున్నటువంటి వారు ధన్యులని, ఆ వస్త్రములు ఉన్నాయో లేవోనని ఎల్లప్పుడూ కూడా, అంటే నేను నా యొక్క క్రియలు ఎలాగున్నవా అని
ఎవరైతే తమను తాము పరీక్షించుకుంటారో అలా పరీక్షించుకునేటువంటి వారు ధన్యుడు అనేటువంటి మాటను ఇక్కడ తెలియజేస్తున్నాడు. నేను దొంగ వలె వస్తాను, నేను వచ్చేటప్పటికి నీవు ఆ నీతి క్రియలను కాపాడుకున్నట్లయితే సరి, కాపాడుకొనకపోయినట్లయితే నీవు దిగంబరుడవు, దిక్కుమాలిన వాడువు అని దేవుడు సెలవిస్తూ, అలా తమ నీతి క్రియలను కాపాడుకొననేటువంటి వారు, నీతి క్రియలను కొనసాగింపనేటువంటి వారు అందరూ కూడా విడవబడతారనేటువంటి మాటను ఇక్కడ మనం తెలియచేయటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు అనేకమైనటువంటి సంగతుల గురించి మనం ఆలోచన చేసాం. మరి యొక్క సంగతుల గురించి ఆలోచన చేయటానికి మరి ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనంలో, ఆదికాండము 3వ అధ్యాయం 1వ వచనంలో రాయబడినటువంటి మాటను మనం చూసినట్లయితే, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తి కలదై ఉండెను. సర్పం ఎలాగున్నది? యుక్తి కలిగి ఉన్నది. అంటే సర్పం ఉన్నది అక్కడ. సర్పం అనగా సాతాను ఉన్నది, మోసపుచ్చు అపవాది ఉన్నది, దెయ్యం అక్కడ కనబడుతూ ఉన్నది. ఏదేను తోటలో మోసపుచ్చు అపవాది ఉన్నది. ఆ మోసపుచ్చు అపవాది మొదట ఎవరిని మోసం చేసింది? అవ్వను మోసం చేసింది. ఆదామును మోసం చేద్దాం అనుకుంది, కానీ ఆదామును మోసం చేయటం దాని వలన కాలేదు. అందుకని తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలు ఈ రీతిగా రాయబడి ఉన్నది. మొదట ఆదామును, తర్వాత హవ్యు నిర్మింపబడి కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. స్త్రీ ఏమైంది? మోసపరచబడి అపరాధంలో పడింది. మోసపుచ్చు అపవాది ఉన్నది, మోసపోయేటువంటి వారు కూడా ఉన్నారు ఇక్కడ. మోసపోయినటువంటి అవ్వ కనబడుతున్నది. అవ్వ ద్వారా పాపములో పడిపోయిన ఆదాము కూడా కనబడుతూ ఉన్నాడు. మనం చదువుకున్నాం చాలా సందర్భాల్లో ఈ వాక్య భాగాలను. అంటే మోసపురిచే అపవాది ఉన్నది, మోసపోయినటువంటి అవ్వ కనబడుతున్నది. అవ్వ ద్వారా దేవుని మాటను అతిక్రమించి పాపములో పడిపోయిన ఆదాము కూడా ఇక్కడ మనకు కనబడుతున్నాడు. ఒక ఆదాము మాత్రమే కాదు, కానీ ఆదాము వలె, అవ్వ వలె అపవాది చేత మోసపోతున్నటువంటి జనాంగము ఈ రోజు ప్రపంచంలో మన కళ్ళ ఎదుట కనబడుతూ ఉన్నారు. అయితే రాబోతున్నటువంటి ఆ నూతన యెరూషలేము అనేటువంటి దేవుని పట్టణములో అధ్యాయం, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 20:10, వారిని మోసపుచ్చినటువంటి అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడును. అచ్చట క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారి యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. మొదటి సృష్టిలో ఏదేను తోటలో ఎవరున్నారండి? మోసపుచ్చే అపవాది ఉన్నాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినటువంటి ఈ లేఖన భాగాలను బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే, నూతనమైనటువంటి ఆకాశము, నూతనమైనటువంటి భూమిలో పరలోకములో నుండి దిగి వస్తున్న నూతన యెరూషలేము అనేటువంటి దేవుని పట్టణములో మోసపుచ్చు అపవాదికి స్థానము లేదు, మోసపోయినటువంటి వారికి స్థానము లేదు. దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసినటువంటి వారికి స్థానము లేదు. అసహ్యమైనది గాని అబద్ధమైనటువంటి దానిని గాని జరిగించేటువంటి వారికి ఎవరికి కూడా అక్కడ స్థానము లేదు. అపవాదికి స్థానం లేదు. ఆ రీతిగానే ఆదికాండము 3వ అధ్యాయంలో మనం కింద వచనాలను మనం చూసినప్పుడు, దేవుడు వారి దగ్గరికి వచ్చి వారితో మాట్లాడినప్పుడు వారు దిగంబరులమని ఏం చేశారు? దేవుని యొద్ద నుండి పారిపోయి వాళ్ళు దాక్కున్నప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్నప్పుడు మరి వాడు చెప్పిన సమాధానాన్ని బట్టి, మీరు ఆ తోట చెట్ల ఫలంలో దేనినైనా మీరు తిన్నారని దేవుడు అడిగినప్పుడు మొట్టమొదటిగా ఆదాము చెప్పినటువంటి సమాధానం ఏమిటండి? ఏమని సమాధానం చెప్పాడు? నీవు నాతో కూడా ఉండుటకు ఆ స్త్రీ ఇవ్వగా తిన్నాను కానీ నేను నా అంతటిగా తినలేదని చెప్పటం. అవ్వను అడిగినప్పుడు సర్పము నన్ను మోసపుచ్చినందున నేను తిన్నానని చెప్పటం. ఆ రీతిగా ఆదాము తన పాపమును తన భార్య మీదకు తోసేస్తే, భార్య తన పాపమును సర్పం మీదకు తోసేసిందే తప్ప వారు తమ యొక్క అవిధేయతను, తమ పాపమును ఒప్పుకున్న వారు మాత్రం కానే కాదు. ఈ రీతిగా పాపమును కప్పుకునేవారు కానీ, ఈ రీతిగా తమ పాపములను వేరొకరి మీదకు తోసివేసి తాము మరి పాపము చేయటానికి కారణం వేరొకళ్ళు అని వేరొకళ్ళ వైపు వేలు చూపేటువంటి వారికి అక్కడ స్థానము లేదు అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. తద్వారా దేవుడు వారికి తీర్పు తెచ్చటాన్ని కూడా మనం అక్కడ చూడగలం. ఆదాముని దేవుడు మరి అక్కడ శిక్షించటం, అవ్వను దేవుడు శిక్షించటం, సాతాను దేవుడు శిక్షించటం, భూమిని దేవుడు శిక్షించటం అక్కడ మనం చూస్తూ ఉంటాం. నీ ప్రసవ వేదనను, నీ గర్భవేదనను హెచ్చిస్తున్నాను అని స్త్రీని గురించి చెప్పటం,
పురుషుడైనటువంటి వారిని నీవు భూమిలో నుండి వచ్చావు కనుక భూమికే చేరుతావు, నీ బ్రతుకు కాలం అంతయు కూడా చెమటొచ్చాల్సి వస్తుంది, నీవు భూమిని దున్నుతావు కానీ భూమి నీకు ముండ్ల తుప్పులను గచ్చపొదలను ఇస్తావని దేవుడు వారిని శపించడం అక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి సర్పమును గురించి దేవుడు శపించడాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం, భూమిని కూడా దేవుడు శపించడాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఆ క్రొత్త ఆకాశంలో క్రొత్త భూమిలో ఇటువంటి తీర్పులకు స్థానం లేదు. దేవుడు అక్కడ తీర్పు ఏమాత్రం కూడా తీర్చడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే అక్కడ తీర్పు తీర్చేటువంటి మరి పాపము చేసినటువంటి వారు కానీ, మరి తమ పాపములను కప్పుకునేటువంటి వారు కానీ, మోసపుచ్చేటువంటి అపవాదికి కానీ అక్కడ స్థానం లేదు కనుక ఆ యొక్క దేశంలో, ఆ యొక్క నూతన యెరూషలేము అనేటువంటి దేవుని పట్టణంలో, ఆ నూతన ఆకాశంలో, నూతన భూమిలో దేవుని తీర్పులు ఏమాత్రము కూడా ఉండవు, దేవుని శిక్షలు ఏమాత్రము కూడా ఉండవు, అక్కడ శ్రమలు ఏమాత్రము ఉండవు, అక్కడ దుఃఖము ఏమాత్రము కూడా ఉండదన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అందుకని ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనము నుంచి మనం చూసినట్లయితే, మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని, భూమి ఆకాశంలో ఆయన సముఖం నుండి పారిపోయిను, వాటి నిలువు చోటు కనబడకపోయెను. ఎందుకంటే క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని దేవుడు సృజించబోతున్నాడు కనుక, మరి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో సృష్టించబడినటువంటి భూమి ఆకాశములన్నీ కూడా ఆయన సముఖం నుండి పారిపోయినాయి. మరి 12వ వచనంలో, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఈ మాట చాలా బాగా మనం అర్థం చేసుకోవాలండి. దేవుడు దేనిని బట్టి తీర్పు తీరుస్తాడట? వారి క్రియలను బట్టి. వారి క్రియలను బట్టి, ఎవరి క్రియలను బట్టి వారికి దేవుడు తీర్పు తీస్తాడు. అందుకని వారి క్రియలను బట్టి మృతులకు తీర్పు పొందిరి. మరియు సముద్రము తనలోన మృతులను అప్పగించును, మరణము పాతాళ లోకమును వాటి వశంలో మృతులను అప్పగించును. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. అంటే ఇక్కడ ఈ ఉన్నటువంటి భూమి మీద దేవుని యొక్క తీర్పు ఉన్నది. అందుకనే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, ఇందాక మనం చదువుకున్నాం 5వ అధ్యాయంలో 9-10 వచనాలు మనం చూసినట్లయితే, కావున దేహమందున్నను దేహము విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగులను అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలసి ఉన్నది. మనందరం కూడా ఎక్కడ నిలబడాలి? క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలబడవలసి ఉన్నది. కాబట్టి ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు ఆ తీర్పులో నిలబడాల్సినటువంటి పరిస్థితిలోనికి మనము నెట్టబడకూడదు అని ఏమంటున్నాడో తెలుసా? నేను త్వరగా వచ్చుచున్నాను, మీరేం చేయాలి? మెలుగుగా ఉండి తాము దిగంబరులమని తెలుసుకొని తమ వస్త్రములను కాపాడుకొని వాడు ధన్యుడు. ఎందుకని? నేను వచ్చిన తర్వాత ఏం జరిగింది? వాని క్రియల చొప్పున వారికి నేను ప్రతిఫలం ఇచ్చుటకు నా యొద్ద ఏర్పరచబడిన జీతం ఉన్నది. వారి క్రియల చొప్పున దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళకి తీర్పు తీర్చబోతున్నాడు. ఆ తీర్పులో నిలబడవలసి వస్తుంది. ఆ తీర్పులోంచి తప్పించుకొనట ఎవరికి కూడా సాధ్యము కాదు. ఆ తీర్పులో నుండి తప్పించటానికి ప్రభువైన యేసుక్రీస్తు పరలోకంలో నుండి భూలోకానికి దిగి వచ్చాడు. అందుకని ఏమన్నాడు? ఎందుకు ఈ లోకానికి దిగి వచ్చాడట? తీర్పులో నుండి జీవములోనికి, మరణములో నుండి దేవములోనికి, తీర్పులో నుండి పరలోకంలోనికి చేర్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చాడు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మనందరము కూడా తీర్పులో నిలబడవలసి ఉన్నది. రోమపత్రిక 14 మనం చూసినట్లయితే, అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకంపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. నాతోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవునిని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు. ఎవరైతే దేవుని ఎదుట తమ మోకాలను వంచుతారో, తమ నాలుకలతో దేవుని స్తుతిస్తారో అట్టి వారందరికీ కూడా ఈ తీర్పులో నుంచి తప్పింపబడే అవకాశం ఉన్నది. ఎవరు దేవుని నామమును బట్టి తమ మోకాలను వంచరో, దేవునిని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని తమ రక్షకుడిగా స్వీకరించరో, తమ నాలుకలతో తమ హృదయములతో దేవుని స్తుతించరో, దేవునికి లోబడరో, దేవునికి మరి తమ జీవితాలను సమర్పించుకొనరో వారందరికీ కూడా ఏమున్నదట? తీర్పు ఉన్నది అని ఇక్కడ తెలియచేస్తూ అంటున్నాడు అని వ్రాయబడినది. కనుక మనలో ప్రతివాడు తన్ను గురించి దేవునికి లెక్క ఏం చేయాలి? అప్పగించవలెను. మనలో ప్రతివాడు కూడా దేవునికి లెక్క అప్పగించాలి. ఈ భూలోకంలో
ఇప్పుడున్నటువంటి ఈ భూమిలో, ఇప్పుడున్నటువంటి ఈ లోకంలో ఏమున్నది? తీర్పు ఉన్నది. అయితే నూతన యెరూషలేము అనేటువంటి దేవుని పట్టణంలో ఏం లేదో తెలుసా? దేవుని యొక్క తీర్పు అక్కడ లేనే లేదు. అందుకని ఆ తీర్పును గురించినటువంటి ఎరిగినటువంటి వాడే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:11 ఏమని చెప్తున్నాడో చూడండి. కావున మేము ప్రభువు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. మనుషులను ప్రేరేపిస్తున్నాడు. ఏమని ప్రేరేపిస్తున్నాడు? ఇదే మికిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. మీ హృదయములను కఠినపరుచుకోవద్దు, మీ యొక్క మనసులను పాడు చేసుకోవద్దు. సమయం ఉండగానే సద్వినియోగపరచుకోండి. మీ మోకాలు యేసునామను వంగునట్లుగా, మీ నాలుక దేవుని స్తుతించినట్లుగా సమయం ఉండగానే సద్వినియోగపరచుకొని ఆయన ఎదుట సాగిలపడండి. ఆయన ఎదుట సాగిలపడినట్లయితే తీర్పులో నుండి నీవు తప్పింపబడతావనేటువంటి విషయాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క లోకంలో శ్రమ ఉన్నది, ఈ లోకంలో తీర్పు ఉన్నది, దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క శిక్ష ఉన్నది. దేవుడు ఆదామును శిక్షించాడు, ఆ రీతిగానే అవ్వను శిక్షించాడు, సర్పాన్ని శిక్షించాడు, భూమిని శిక్షించాడు. దేవుడు మరి వారందరి మీదకి కూడా తన యొక్క కోపాన్ని మరి చూపించడం జరిగింది. అయితే పరలోకంలోనికి, అంటే నూతన యెరూషలేము అనేటువంటి దేవుని పట్టణములో ఎలా ఉండబోతుందని తెలియజేస్తున్నాడు. అంటే ప్రకటన గ్రంథం 21:4. ప్రకటన గ్రంథం 21:4. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినను అని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఈ భూలోకంలో ఏమున్నదండి? మరణం ఉన్నది, శ్రమ ఉన్నది, బాధ ఉన్నది, నింద ఉన్నది, అవమానం ఉన్నది, దుఃఖం ఉన్నది. కానీ మనం వెళ్ళబోతున్నటువంటి ఆ పునాదులు గల పట్టణములో, దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ పునాదులు గల పట్టణములోనికి ప్రవేశించిన తర్వాత అక్కడ మరణము లేదు, అక్కడ దుఃఖము లేదు, అక్కడ ఏడ్పు లేదు, అక్కడ వేదన లేదు. ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తామండి? ఎల్లప్పుడూ ఏం చేస్తాం? 22:4 ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుదురు, ఆయన నామము వారి నొసళ్ళ యందు ఉండును, రాత్రి ఎన్నడూ ఉండదు. అక్కడ దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. ఆ రాజ్యంలోనికి ప్రవేశించిన తర్వాత ఇక మరణము లేదు, ఆ రాజ్యంలోకి ప్రవేశించిన తర్వాత ఇక దుఃఖము లేదు, ఆ రాజ్యంలోకి ప్రవేశించిన తర్వాత ఇక యాతన అనేటువంటిది లేనే లేదు. అక్కడ రాత్రి లేదు, దేవుని యొక్క మహిమ ప్రకాశిస్తున్నది. ఎల్లప్పుడూ కూడా దేవుని చూచుచు ఆ దేవుని ముఖదర్శనము చేసుకొనుచు ఆయనను మనము ఆరాధించేటువంటి స్థలం అది నెమ్మది కలిగినటువంటి స్థలము. అక్కడ పరిశుద్ధములు మాత్రమే ప్రవేశం ఉన్నది, అక్కడ నిషిద్ధమైనది ఏది కూడా లేదు అని ఆ రాబోతున్నటువంటి మహిమ గల లోకమును గురించి మరి దేవుడు ఈ ప్రకటన గ్రంథం ద్వారా మనకు తెలియచేస్తున్నాడు. కాబట్టి ప్రకటన గ్రంథంలో అనేక విషయాలు తెలియచేయబడి ఉన్నాయి. ఆ తెలియచేయబడినటువంటి సంగతులు అన్నీ కూడా సమస్తమును దేవుడు నూతనమైనదిగా చేసి మనకు చూపిస్తూ ఉన్నాడు. ఆ నూతనమైనటువంటి లోకంలో, ఆ నూతనమైనటువంటి పట్టణములో, ఆ నూతనమైనటువంటి ఆకాశము భూమిలో మనము స్థానాన్ని సంపాదించాలి అంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? మనం ప్రభువైన యేసుక్రీస్తు నందున్న వారమై నూతన సృష్టిగా మనం మార్చబడాలి. ఎవడైనాను క్రీస్తు యేసునందున్నట్టే ఎట్లయితే వాడు నూతన సృష్టి, అలా నూతన సృష్టిగా మార్చబడాలి. నూతన సృష్టిగా మార్చబడతాం అంటే ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద ఎరిగి మారు మనసు పొంది రూపాంతరం చెందాలి. రోమాపత్రిక 12:2 ఉంటుంది ఆ మాట. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలము సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మనసు మారి నూతన మగుట ద్వారా రూపాంతరము చెందండి. అలా రూపాంతరం చెందినటువంటి వారికి మాత్రమే అక్కడ స్థానం ఉన్నది. అలా నూతన సృష్టిగా మారినటువంటి వారికి మాత్రమే అక్కడ స్థానం ఉన్నది. ఆ నూతనమైనటువంటి సృష్టిలోనికి ప్రవేశించినటువంటి వారికి మరణము లేదు, దుఃఖము లేదు, ఏడ్పు లేదు, నిందలు లేదు, అవమానము లేదు. అక్కడ గొర్రెపిల్లయే దీపముగా ఉన్నది. దేవుణ్ణి ఆరాధించుకుంటమే తప్ప మరొకటి లేనే లేదు. ఆ పట్టణములో రాత్రి లేదు. ఆ పట్టణములో మరి స్ఫటికము వంటి నది ప్రవహించడం, జీవజల నదులు ప్రవహించడం చూస్తూ ఉన్నాం. ఆ నదులకు ఆ నదికి అటుపక్కన ఇటుపక్కన
జీవవృక్షంలో ఉండటం చూస్తూ ఉన్నాం. జీవవృక్ష ఫలములు ఆ చెట్టులో నుంచి రావటం మనం చూస్తూ ఉన్నాం. ఆ జీవవృక్షం ఫలములను తిన్నినటువంటి వాడికి మరణం అనేటువంటిది ఏమాత్రము కూడా ఉండదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా ప్రకటన గ్రంథంలోను ఆది కాండంలో అనేకమైనటువంటి సంగతులు మరి సారూప్యతను కలిగి ఉండటాన్ని మనం ఇప్పటి వరకు చూసి ఉన్నాం. ఇంకా అనేక విషయాలు ఉన్నాయండి. ప్రకటన గ్రంథం ఆది కాండము 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే బాబేలు గోపురం యొక్క నిర్మాణాన్ని మనం చూస్తూ ఉంటాం. అదే ప్రకటన గ్రంథము 18వ అధ్యాయంలో బాబేలు పట్టణం యొక్క నాశనాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆ బాబేలు గోపురాన్ని కట్టి గొప్ప పేరు సంపాదించుకోవాలనుకున్నప్పుడు దేవుడు అక్కడ ఉన్నటువంటి జనాంగాన్ని అంతటిని కూడా చెదరగొట్టడాన్ని మనం చూస్తూ ఉంటాం. అదే నూతన యెరూషలేము అనేటువంటి దేవుని పట్టణంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తన రక్తం ఇచ్చి కొన్నటువంటి వారందరినీ కూడా ఐక్యపరిచి సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరమని వారందరినీ కూడా తన యొక్క పరిశుద్ధాత్మ చేత ఐక్యపరిచి తన రక్తం ద్వారా వాళ్ళందరినీ కడిగి వారందరినీ కూడా పరలోకానికి తీసుకుని వెళ్ళటం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఆది కాండంలో మరి ఎన్నో విషయాలకు ఆరంభాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథంలో ఎన్నో విషయాల యొక్క అంతాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా నూతన సృష్టి యొక్క ఆరంభాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రీతిగా మరి ప్రకటన గ్రంథంలో తెలియచేయబడిన ఆ నూతన యెరూషలేము అనేటువంటి పట్టణం యొక్క సంగతులను తెలుసుకున్నటువంటి మనము, ఆ పట్టణంలో ప్రవేశించాలని ఆశపడుతున్నటువంటి మనము, ఆ పట్టణంలో ప్రవేశించాలంటే మనం ఏం చెయ్యాలో దేవుడు చెప్పాడు కనుక ఆ చెప్పబడినటువంటి సంగతులను విన్నటువంటి మనము ఆ మాటల ద్వారా మన యొక్క వస్త్రములను ఎల్లప్పుడూ కూడా క్రీస్తు యొక్క రక్తంలో ఉదుకుకొని మరి నూతనమైనటువంటి క్రియలు, అంటే దేవునికి ఇష్టమైనటువంటి క్రియలు జరిగిస్తూ మరి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యానికి చేరాలనేటువంటి ఉద్దేశంతోనే దేవుడు ఈ మాటలు మన ముందు ఉంచడం జరిగింది. కనుక ఈ మాటలు విన్నటువంటి మనం పరీక్షించుకొని మన యొక్క విశ్వాస జీవితంలో మరి దేవుని తీర్పులోనికి వెళ్లకుండా వారి క్రియల చొప్పున దేవుడు వారికి ప్రతిఫలం ఇస్తానన్నాడు. వారి క్రియల చొప్పున దేవుడు వారికి తీర్పు తీరుస్తానంటున్నాడు. కాబట్టి మన క్రియలు బట్టి మనం తీర్పులో నిలబడితే తప్పించేవాడు ఎవడు లేడు. కనుక ఆ తీర్పులోనికి వెళ్లకుండా సమయం ఉండగానే సద్వినియోగపరుచుకొని తీర్పులో నుండి తప్పింపబడి మన కొరకు సిద్ధపరుచుచున్నటువంటి ఆ పునాదులు గల పట్టణంలోనికి, నూతన యెరూషలేము అనేటువంటి ఆ పట్టణంలోనికి, మరణము లేనటువంటి ఆ పట్టణంలోనికి, ఆ దేవుడే మరి గొర్రెపిల్లగా ఆ పట్టణంలో దేవుడే వెలుగుగా ఉన్నటువంటి ఆ పట్టణంలోనికి ప్రవేశించటానికి మనం సిద్ధపరచుకుందాం, మనం అలంకరించుకుందాం. మనం మన యొక్క నీతి క్రియల ద్వారా అలంకరించుకున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడని ఈ భూలోకానికి వచ్చినప్పుడు మనలను తనతో పాటు తీసుకుని వెళ్ళి ఆ పట్టణంలో ప్రవేశపెట్టి ఆ పట్టణంలో మనము ఎల్లప్పుడూ యుగయుగములు కూడా రాజ్యం చేసేటువంటి అవకాశాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కనుక ఈ మాటలు విన్నటువంటి మనం సిద్ధపరచుకుందాం. ఆ రీతిగా సిద్ధపరచుకోవటానికి దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా సహాయాన్ని మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.